ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అమ్మగారు, ఎలా ఇచ్చాను? మీ కొడుకు కోడలు ఎలా ఉన్నారు? గట్టిగా అనుకో. అమ్మా ఏమైంది? లేపండి. అమ్మా 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 అమ్మ లేవరమ్మా. అమ్మా అమ్మా అర్జున్ బాబు, అమ్మా డాక్టర్ని పిలవండి. అలాగే. అమ్మా అమ్మా, అక్కేంది ఇంకా రాలేదు? అవునత్తయ్య, చాలా లేట్ అయింది. నేను ఫోన్ చేసి కనుక్కుంటాను. అమ్మా అమ్మ లేవరమ్మా. బోనమ్మా లిఫ్ట్ చేయట్లేదేంటి? ఇంకా డాక్టర్ రావట్లేదేంటి? శివ, ఏంది ఫోన్ కలుస్తలేదా? లిఫ్ట్ చేయట్లేదు అత్తయ్య. ఫోన్ ఎత్తకపోడేంది? గంగా, ఫోన్ ఇటియ్యి. ఏందిది? ఇయాల ఇల్లు మారే పనుందని చెప్పిన గదా కావేరికి. ఫోన్ కూడా ఎత్తకుండా ఏందన్నట్టు గిది? ఏదో ముఖ్యమైన పని ఉందనే కదా అత్తయ్య తను వెళ్ళింది. ఫోన్ చూసుకొని ఉండదు, చూసుకొని చేస్తుందిలే. మనం బయలుదేరదాంలే అత్తయ్య. తను డైరెక్ట్గా కొత్త ఇంటికి వచ్చేయమని చెప్తాం. మీరు కానివ్వండి. తీసుకో.
డాక్టర్, అమ్మకి ఏమైంది? ఎందుకు ఇలా అన్కాన్షియస్ అయి పడిపోయింది? ఏదైనా సీరియస్గా ఉంటే చెప్పండి, వెంటనే హాస్పిటల్కి షిఫ్ట్ చేద్దాం. అర్జున్ గారు, ప్లీజ్, మీ పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను. కాస్త వెయిట్ చేయండి. అసలు ఏం జరిగిందో నేను తెలుసుకోవాలి. అప్పుడే నేను మీకు చెప్పగలను. సరే డాక్టర్. గౌరీ, చైర్ తీసుకురా. డాక్టర్, ప్లీజ్ కూర్చోండి. భగవంతుడా, బోనమ్మకి క్యాన్సర్ ఉందన్న విషయం డాక్టర్ కాడ బయటపడకుండా చూడు. అది అర్జున్ బాబుకి తెలిస్తే తట్టుకోలేడు. బోనమ్మ నాతో కూడా మాట తీసుకుంది, ఈ క్యాన్సర్ సంగతి అర్జున్ బాబుకి తెలియనియనని అమ్మతో చెప్పిన. ఏమైతుందో నాకేం అర్థమైతలేదు. ఏంది బిడ్డా? నన్నెట్లా పలకరించాలో కూడా అర్థమైతలేదు కదా నీకు? ఇన్ని రోజుల నుంచి అత్తయ్య అని ఎంతో ఆప్యాయంగా పిలిపించుకుని ఇయాల పిలుపుకి నోచుకోకుండా పోయినా బిడ్డా. నీ అసొంటి మంచోణ్ణి ఇయాల ఈ ఇల్లు దూరం చేసుకుంటోంది. అత్తయ్య, ఈ పిలుపు నాకు ప్రియ ద్వారా ఏర్పడిన బంధమే అయినా మీతో ఉన్న అనుబంధం, ఆప్యాయత ఆ పిలుపుని ఎన్నటికీ దూరం చేయలేవు. రక్త సంబంధాలు, తాళితో ఏర్పడ్డ బంధాలు కూడా మనతో శాశ్వతంగా ఉండకపోవచ్చు అత్తయ్య. కానీ మనసుతో ముడిపడ్డ ప్రతి బంధం ఊపిరిపోయినా ఉన్నతంగా ఎప్పటికీ బతికే ఉంటుంది. ఈ విషయంలో మీరు చెప్పిన మాటని నేను కాదనక తప్పడం లేదు. ఆ విషయంలో మీరు నన్ను దయచేసి క్షమించండి. నా బిడ్డ నుదుటన ఆ దేవుడు తప్పుడు రాత రాసుంటే నిజంగా బాధపడేదాన్నేమోనయ్యా. కాని ఆ దేవుడు రాతను కూడా చెరిపేసి దాని తలరాతని అదే చెడగొట్టుకుంటే దానికి ఎవరు మాత్రం ఏం చేస్తారయ్యా? నీ అసొంటి మంచి అల్లుడు నా ఇంటికి దూరం అవుతున్నాడన్న బాధే తప్ప ప్రియని నువ్వు కాదనుకున్నావన్న బాధేమీ నాకు లేదు.